రూప్ కుమార్ యాదవ్ రౌడీ షీటర్ ప్రజల్ని ఓటర్లని అధికారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. మేము పోలీస్ అధికారులకి ఎన్నికల అధికారులకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవట్లేదని చెప్పి మాట్లాడాడు మా సాయన పాపం. అన్నా సాయన, ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా జగనన్న పార్లమెంటు బై ఎలక్షన్లో పోటీ చేస్తే కడప పార్లమెంటు పరిధిలోని కమలాపురం నియోజకవర్గానికి పనిచేసినటువంటి వ్యక్తి ఈ రౌడీ షీటర్ రూప్ కుమార్ యాదవే కదా అని అడుగుతున్నా. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కావచ్చు, 3 మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, గూడూరు నియోజకవర్గానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు బై ఎలక్షన్లో గూడూరు నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గూడూరు నియోజకవర్గ ఎన్నికలకి ప్రత్యేక పరిశీలకుడుగా కావచ్చు, ఎర్రగొండపాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పరిశీలకుడుగా పనిచేసింది. కొండేపి నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల పరిశీలకుగా పనిచేసింది. ఈ రౌడీ షీటరే నువ్వు ఏదైతే ఆరోపిస్తున్నావో, నేను రౌడీ షీటర్నా? ఒక్క కేసు ఉందా నా మీద అని అడుగుతున్నా. ఒక్క కేసు, కేవలం మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి నా ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా అన్న ఆయన పెట్టిన కేసు తప్ప నా మీద ఏం కేసులు లేవు సాయనా. నా మీద ఏం కేసులు లేవు. బహుశా నీకు తెలిసినట్లే, నేను రౌడీ షీటర్ని కాదు, ఏ షీటర్ని కూడా కాదు. ఇదే రూప్ కుమార్ యాదవే కదా ఇన్ని ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా మీరు కొండేపికి నన్ను ఇన్ఛార్జిగా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా ఎర్రగొండపాలెం అబ్జర్వర్గా పెట్టింది. ఇదే రూప్ కుమార్ శక్తి సామర్థ్యాలను చూసే కదా కడప జిల్లాలో జగనన్న పార్లమెంటుకి పోటీ చేసినప్పుడు కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. అది నా శక్తి సామర్థ్యం అని చెప్పి పాప మా సాయనకి తెలిసినట్లే మా సాయనకి మీ ద్వారా తెలియపరుస్తున్నా.